ప్రపంచం మొత్తంలో కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవి రెండు కిడ్నీ సమస్యలకి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. చాలా ఇతర కారణాలు ఉన్నాయి. లైక్ కొన్ని జెనెటిక్ డిసీజెస్, సిస్టిక్ డిసీజెస్ అని, కొంతమంది స్టోన్ డిసీజెస్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవటం, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. బట్ బీపీ అనేది కేవలము కిడ్నీ డిసీజ్ కాజ్ చేయడమే కాకుండా వేరే కారణాల వల్ల కిడ్నీ సమస్యలు వచ్చినా అవి పెరిగిపోవటానికి బీపీ కారణం. సో బీపీ కంట్రోల్ చేసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలను నివారించవచ్చు. అలాగే ఆల్రెడీ కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు ఆ జబ్బుని పెరగకుండా కాపాడుకునే అవకాశం కూడా సరైన బీపీ కంట్రోల్ వల్ల ఉంటుంది. బీపీ పెరగటం వల్ల కిడ్నీలో ఉండే సన్న రక్తనాళాలు మైక్రోవాస్కులేచర్లో డ్యామేజ్ జరుగుతుంది. దీన్ని హైపర్టెన్సివ్ నెఫ్రోస్క్లెరోసిస్ అంటాం. అంటే కిడ్నీస్లో ముఖ్యమైన పార్ట్ ఈజ్ గ్లోమెరులస్, అంటే మనము శరీరంలో ఒక రకమైన ఫిల్టర్గా చెప్పవచ్చు. ఈ గ్లోమెరులస్లో కనుక సన్న రక్తనాళాలు డ్యామేజ్ అయినట్లయితే ఆ కిడ్నీ ఫిల్టరేషన్ ప్రాసెస్ తగ్గిపోతుంది. దానివల్ల మనకి కిడ్నీ ఫంక్షన్ స్లోగా డౌన్ అవుతుంది. ఇది ఇనీషియల్ స్టేజెస్లో కేవలం కొంత ప్రోటీన్ లీక్ గానో లేదా వెరీ మైల్డ్ సిమ్టమ్స్గా ప్రజెంట్ అవుతుంది. కానీ ఏళ్ల తరబడి బీపీ అన్కంట్రోల్గా ఉన్నట్లయితే మెల్లమెల్లగా కిడ్నీలో ఫిల్టర్స్ డ్యామేజ్ అయ్యి వాళ్ళల్లో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, CKD అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ జరిగే అవకాశం ఉంటుంది.